సీజ్ ఫైర్కు మేము ఆహ్వానించామంటున్నారు, కానీ ఇరాన్ ఏమో దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఎట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి? అవును సార్, ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనం అనుకున్నట్టుగా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చాలామంది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు, మేము 5 రోజుల వరకు కూడా మీ మీద అటాక్ చేయనన్నారు. కానీ ఆయన ట్రంప్ అనౌన్స్ చేసిన 2 గంటలకే ఇజ్రాయెల్ మళ్ళీ భీకర దాడులు చేసింది. అండ్ సార్ అన్నట్టుగా 15 పాయింట్లతోటి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి డొనాల్డ్ ట్రంప్ 15 పాయింట్లు ఇచ్చారు, ఇరాన్ ఏమో 8 పాయింట్లు ఇచ్చింది సార్. వీళ్ళు ఏమంటున్నారు, ఇరాన్ 8 పాయింట్లు ఇచ్చింది, దాంతోపాటు మేము అసలు మీతో నెగోషియేషన్ చేసే సమస్య లేదు, మీరు చేసిన ఈ దాడులకి ప్రతిఫలం మీరు అనుభవించాల్సిందే. ఆ 8 పాయింట్లు కూడా మీరు చూసుకుంటే ఎలా ఉందంటే, స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో దాని మీద పూర్తిగా మా ఆధిపత్యం ఉండాలి, అంతర్జాతీయ ప్రతిపత్తికి ఒప్పుకోము, అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి డ్యామేజ్ను కూడా మీరు రిట్రే చేయాలి. అండ్ ఏదైతే స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వస్తున్న ప్రతి షిప్ దగ్గర కూడా మేము కొంత ఛార్జ్ చేస్తాము, అది మాకే ఉండాలి. రెండొకటి, మళ్ళీ తిరిగి మీరు మా మీద దాడులు చేయరని మాకు హామీ కావాలంటున్నారు సార్. ఇవి ఇక్కడ ఇలా అంటూనే అక్కడ అమెరికా పంపింది, డొనాల్డ్ ట్రంప్ ఏమో ఇలా అంటున్నారు. మళ్ళీ పాకిస్తాన్ నిన్న ఏమంటున్నారు, పాకిస్తాన్లో జేడీ వాన్స్ వస్తున్నారు, ఉపాధ్యక్షుడు ఎవరైతే అమెరికా ఉపాధ్యక్షుడు ఉన్నారో అతను ఇక్కడ చేస్తున్నారు అన్నారు. ఈరోజు వైట్ హౌస్ ఇచ్చింది సార్, ఇందాక 2-3 అవర్స్ బ్యాక్, మేము పాకిస్తాన్తో నెగోషియేషన్ చేస్తున్నాము, బట్ పాకిస్తాన్లో కొన్ని రక్షణ ఈ భద్రతా కారణాల వల్ల టర్కీని కూడా మేము నెగోషియేషన్ చేస్తున్నామని వీళ్ళు అంటున్నారు. బట్ ఇరాన్ మాత్రం మేము ఎక్కడ నెగోషియేషన్ చేయట్లేదు అని చెప్తున్నారు. అండ్ ఇంకొక పరిణామం ఈరోజు ఏం చేసుకుందంటే, చైనా, రష్యా, ఇండియా, ఇరాక్ అండ్ పాకిస్తాన్ వీళ్ళకి మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేస్తున్నామని ఈ ఇరాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ నిన్న మార్నింగే ఏదైతే కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇరాన్ ఉందో ముంబైలో ఉన్న కాన్సులేట్ జనరల్ వాళ్ళు ఒక పోస్ట్ చేశారు. ఈ 5 దేశాలతో పాటు మాతో ఫ్రంట్ నేషన్గా ఉన్న దేశాలకి మేము స్టేట్ ఆఫ్ హార్మోజ్ రిలీజ్ చేస్తున్నాము, మిగతా వాళ్ళకి రిలీజ్ చేయట్లేదు. ఇదొక పరిణామం. మీరు చూసుకుంటే మీరే అన్నారు సార్ ఇందాక 15 పాయింట్లతో అన్నారు. 15 పాయింట్లు అన్నప్పుడు వీళ్ళు అటాక్ చేస్తున్నారు. నిన్న కాక మొన్న మీరు చూసుకుంటే ఏదైతే అరబ్ ఈ జలాల్లో ఉన్న అబ్రహం లింకన్ మీద, యుఎస్ఎస్ అబ్రహం లింకన్ మీద ఇరాన్ దాడి చేసింది. ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళు అమెరికా వాళ్ళు మేము నెగోషియేషన్ చేస్తున్నామని చెప్తున్నారు, ఇరాన్ ఏమో మేము తగ్గేదేదే అంటున్నారు. ఇక్కడ ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి కూడా కంబైన్ జాయింట్ స్టేట్మెంట్ వచ్చి మేము నెగోషియేషన్ చేస్తున్నామని చెప్పే వరకు కూడా మనం దీని మీద చర్చలు జరుగుతున్నాయని మనం నమ్మడానికి అయితే లేదు సార్ ప్రజెంట్ సిచ్యువేషన్. ప్రొఫెసర్ జైలేంద్ర రావు గారు ఎట్లా స్పందిస్తారండి? అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగుస్తుంది అని చెప్పి ఇతర దేశాలన్నీ కోరుకున్నాయి, శుభ సందర్భము, 5 రోజులు సీజ్ ఫైర్కు అమెరికా కాల్ ఫర్ ఇవ్వడము, ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు అర్చించదగినటువంటి అంశం అనుకున్నారు, కానీ అనుకున్నట్టు జరగలేదు, మళ్ళీ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఎట్లా స్పందిస్తారు ప్రొఫెసర్ జైలేంద్ర రావు గారు? దీనికండి యుద్ధము ఈ స్థితిలో ఉంటుందని యుద్ధాన్ని మొదలుపెట్టినప్పుడు ఎవరు కూడా అనుకోలేదు. అమెరికా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి. ఏదో కొన్ని రోజులు, వారం 10 రోజులు యుద్ధం అవుతుంది, మిలిటరీ అసెట్స్ని పూర్తిగా న్యూట్రలైజ్ చేస్తాం, దాని తర్వాత లీడర్షిప్ చేంజ్ అనేది జరుగుతుంది, ఆటోమేటిక్గా ఇంతకుముందు జరిగినట్టుగానే జరుగుతుంది, చాలా స్మూత్గా అని అనుకోవడం అంటూ జరిగింది. కాకపోతే అది ఆ ప్లాన్ అంతా తలక్రిందులు అయింది మొత్తంగా. సో కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకున్నది, ఎవరైనా మేకపోతు గాంభీర్యం అంటాం కదా, ఇద్దరు కూడా అదే ఆ స్ట్రాటజీని అవలంబిస్తున్నారు. కాకపోతే ఇంతకుముందు సంజయ్ చెప్పినట్టుగా ఏంటి అని అంటే, ఎవరికి కూడా సంతృప్తికరంగా లేదు కాబట్టి ఒక బ్యాక్ ఛానల్ ద్వారా కొన్ని ఇనిషియేటివ్స్ జరుగుతున్నాయి అని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, ఈ ఎవరి ద్వారా ఎలా జరుగుతున్నాయి, ఏ అంశాల మీద. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినారు, ఒకరు 8 పాయింట్ అన్నారు, ఇంకొకరు 10. ఇప్పుడు ఆ పాయింట్స్ తీసుకొని ఎవరైనా కూడా ఎదుటి పార్టీ అనేది వాటిని ఒప్పుకుంటుందా? అది సాధ్యమయ్యేదేనా? సో కాబట్టి అసలు విషయాలకు వచ్చేస్తే 2, 3, 4 విషయాల మీద కేంద్రీకృతం అవుతాయి. ఇంకొకటి ఏంటంటే, ఇదంతా మీడియా ప్రపంచం కదా. సో అట్లానే ఒకటి న్యూస్ సేల్ చేయాలి, అలానే డిప్లొమాటిక్గా చాలా సీరియస్గా ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో వాటిని ఇప్పుడే ప్రకటించడం అంటూ జరగదు. సో కాబట్టి ఏంటి అనంటే, అమెరికా ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఇరాను రకరకాలైనటువంటి కండిషన్స్ అనేది ఇంపోజ్ చేస్తున్నది అమెరికా మీద అనేది మనకు
అట్లీస్ట్ న్యూస్ పేపర్స్ కానివ్వండి, మిగతా డిస్కషన్స్ కానీ మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ప్రెసిడెంట్ ట్రంప్ ఏంటి అనంటే ఒక ఆల్టుగెదర్ డిఫరెంట్ పర్సనాలిటీ అండి. సో కాబట్టి హీ హ్యాస్ టు షో some positive result that he had taken some initiative as democratic elected president. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి అని అంటే విత్ హూమ్, ఎవరితోని చర్చలు జరపాలి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరు అధికారులు, ప్రభుత్వం ఎవరు, లేకపోతే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అదా, అక్కడ ఎవరితో జరుగుతున్నాయి, లేకపోతే డిప్లొమాట్స్తో జరుగుతున్నాయా, లేకపోతే ఇప్పుడు సపోజ్ యూరోపియన్ యూనియన్ ఉంటే జర్మనీ వాళ్ళను ఉపయోగించుకుంటున్నారా, లేకపోతే ఫ్రెంచ్ డిప్లొమాట్స్ను యూజ్ చేస్తున్నారా, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్గా పనిచేసిన వాళ్ళు ఉపయోగిస్తున్నారా, లేదు ఇండియా కూడా కావచ్చు కదా. కాకపోతే ఇక్కడ ఏంటి అనంటే నా అభిప్రాయం ప్రకారము పాకిస్తాన్కి అంత స్కోప్ ఉండకపోవచ్చు. అమెరికా మే బ్రింగ్ ఇన్ పాకిస్తాన్, బట్ యాజ్ ఫర్ యాజ్ ఇరాన్ ఈజ్ కన్సర్న్ ప్రాబబ్లీ వాళ్ళకి అంత పాజిటివ్ ఒపీనియన్ ఉంది అని నేను అనుకోను పాకిస్తాన్ మీద. లేదు ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు జీసీసీ కంట్రీస్ ఉన్నాయి, ఇన్ని దాడులు జరిగినా కూడా వాళ్ళ ఏకాభిప్రాయం ద్వారా ఇప్పటి వరకు పటిష్టమైనటువంటి ఒక ప్రకటన కూడా వాళ్ళు ఎవరు చేయలేకపోతున్నారు కదా. ఇంకొకటి కూడా ఇక్కడ మర్చిపోద్దు మనం, ఇప్పుడు అమెరికా ఇరాన్ బదులు ఒక రకంగా రీజనల్గా కూడా ఇరాన్కు సౌదీ అరేబియాకు కూడా కాంపిటీషన్ జరుగుతుందండి గత కొన్ని సంవత్సరాల నుంచి. సో కాబట్టి ఇక్కడ సౌదీ వాళ్ళు కూడా ఒక ఎఫర్ట్ పెడుతుండొచ్చు, ఏది అట్లానే ఒమాన్ కూడా వేరే వాళ్ళను యూజ్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఎవరు బ్యాక్ ఛానల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది మనకు ఇంకా క్లారిటీ అనేది లేదు. సో కాబట్టి ఏంటి అంటే ఒకటి మనం ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే బోత్ సైడ్స్ ఆర్ టేకింగ్ సమ్ ఇనిషియేటివ్ ఆర్ అదర్ to contact or trying to reach the other.